చేతులు అనుభవిస్తాను అధికారులు రాకముందు వాళ్ళకి ఎన్ని యమనకాన్ని హామీ ఇచ్చినవన్నీ ఇక్కడ మేము రాసాము. మీరు పూర్తిగా చదవనమ్మా, మీరు చదువుకున్నవారు మీకు తెలుసండి ఏ విధంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక హామీని అమలు చేయకుండా మనం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది అనేది మేము ఇందులో చెప్పడం కావాలని వాళ్ళు సెల్ఫీలు ఇబ్బంది అయిపోతుంది. తయారు చేసామమ్మా నేను రూపాయలు ఇచ్చేవాడు 200 రూపాయలు చేసి రైతులందరికీ పెంచిన అర్హులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమం ఈ ఎలక్షన్లు కూడా లేవు, ఓటేపు అడగటానికి మనం రాలేదు. కేవలం ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నో హామీలు ఇచ్చింది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని, అదేవిధంగా ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి లేకపోతే ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. వీటిల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాక ప్రజలు ఏ విధంగా సమస్యలో ఉన్నారు, ఈ హామీలు అమలు కావడం వల్ల అనేది ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంపై పోరాటం చేసి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ సమస్యలను పరిష్కారం చేసేదానికి పోరాటం చేస్తాం. ఆ సమస్యలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించేదానికి మాత్రమే మనం తప్పకుండా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిపై దృష్టి పెడతాం. ప్రతి ఇంట్లో ఏ విధమైన సమస్య ఉన్నా తప్పకుండా ఆ సమస్యలను పరిష్కారం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తాం. మీరు తప్పకుండా మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా పూర్తిగా మాకు అండగా నిలబడి మేము పూర్తిగా మీకు అండగా నిలబడి మీ సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాం.